ఈరోజు నాతో ప్రెస్ మీట్లో పాల్గొంటున్న టీపీసీసీ స్పోక్స్ పర్సన్ డైరెక్టర్ గారు, అదేవిధంగా మైనారిటీ నాయకులు, జిల్లా నాయకులు అక్బర్ గారు, డీసీసీ జనరల్ సెక్రటరీ అయిన రాములు యాదవ్ గారు, అదేవిధంగా జహీర్ గారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇలా కారణం ఏంటంటే, మనం ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొత్తం జిల్లా ప్రజలు వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి, జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసే దిశలో ముఖ్యమంత్రి గారు రావడం, అన్ని ప్రాజెక్టులను సందర్శించడం, ఆ సందర్శనలో ప్రజలను వారు చాలా పెద్ద ఎత్తున వారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పినందుకు, అదేవిధంగా సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, నాయకులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటనలో నిన్న బీఆర్ఎస్ నాయకులు వారు వచ్చిన సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలపైన మేము స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మా ఉంది. కాబట్టి కొన్ని వాళ్ళు మాట్లాడిన మాటలేవి దాని మీద మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఇలా 10 ఏళ్ళు నిద్రపోయినరు బీఆర్ఎస్ ప్రభుత్వం, 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వచ్చి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే దిశలో దాదాపు 26 లక్షల సాగునీటి అందించాలి, 26 లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే ఒక మంచి సంకల్పంతో వస్తుంటే ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు 10 ఏళ్ళు వాళ్ళు పండుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులు మళ్ళీ పర్యవేక్షణ డ్రామాలు ఆడుతుందని మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సస్యశ్యామలం చేస్తామని నమ్మించి కర్వేనా ఉదండపూర్ రిజర్వాయర్లను 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం 2 ఏళ్ళలో ఈ ప్రాజెక్టు యుద్ధపాతితంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటే మీకెందుకు ఈ కడుపుమంట? మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నారు పార్లమెంటు ఇలా మళ్ళీ వలసల కారణము మీ నిర్లక్ష్యమే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మేము ఇలా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం, మీ హయాంలో పాలమూరు అభివృద్ధి చెందిందని మీరు చెప్తున్నారు. సాగర్, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులు కాలువలో పనులన్నీ కూడా వదిలేసి జిల్లా రైతాంగాన్ని ఎండబెట్టి నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంటే అసలు దాన్ని మీరు సహించలేకపోతున్నారు. భయంతోనూ అడుగులతోనూ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ లేదని మాట్లాడుతున్నారు. మన విజన్ పేరుతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కూల్చేసింది ఎవరని కూడా ఇలా ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇలా కూల్చివేతకు గురి చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మనం వాడుకోలేని పరిస్థితి ఇలా మనంతా కూడా ఏర్పరిచింది. అదేవిధంగా జురాల, కోయల్ సాగర్, నెట్టంపాడు, భీమా వంటి ప్రాజెక్టులు కాలువలు పనులు అసంతృప్తిగా వదిలేసి జిల్లా రైతాంగాన్ని ఎండబెట్టి నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచన చేసి, రైతుల గురించి ఆలోచన చేసి ఇప్పుడున్న ప్రాజెక్టులతోటి మొత్తం అంతా కూడా దాదాపు 26 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు మన సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, మేము ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం వరకు కూడా మేము కర్వేనా, ఉదండపూర్ ప్రాజెక్టులన్నీ కూడా నింపుతామని కూడా చెప్పినారు. అదేవిధంగా 2 ఏళ్లలో మా టర్మ్ అయిపోయే లోపల ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్గా మేము అన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా వారు ఇలా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ఒక విజన్ లేదనే మాట ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. విజన్ పేరుతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూల్చింది ఎవరు? అదే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. ఇలా వలసలకు బాలపురం, కానీ మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు తెలంగాణ
వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్లలో ఎంతమంది వలస పోయినరు. ఇవాళ మనం చూసినట్టయితే వలసలకు ఎవరు కూడా పోతలేరు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకొని ప్రతి ఊర్లో కూడా సస్యశ్యామలం అయిపోయి ఇవాళ ఎప్పుడు పండనంత వరి పండించిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈసారి చాలా పెద్ద ఎత్తున ఇలా వరి పండించడం జరిగింది. ఇది మనకు మొత్తం భారతదేశంలోనే ఇది ఒక పెద్ద రికార్డుగా మారింది. ఇలా మక్తలు ఈ కొత్త పనులు ఏం చేస్తలేరని కూడా చెప్పింది. ఇలా మనం వాస్తవంగా చూసినట్టయితే కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజ్లు, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తుందో నిన్న సీఎం గారి పర్యటనలో జిల్లా ప్రజలందరికీ కూడా స్పష్టమైంది. ఈ హయాంలో కనీసం పరిపాలనా అనుమతులు, నిధులు కేటాయింపులు కూడా సరిగ్గా చేయలేదు. ఎప్పుడు కూడా మీరు ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ కానీ ఏది కూడా చేయకుండా కేవలం ఏదో ఒక పంపు చేసి పెట్టి ఇనాగ్రేషన్ పెట్టి మొత్తం అయిపోయిందని చెప్పి ప్రజలను మోసం చేసే పని టీఆర్ఎస్ చేసింది తప్పితే ఎప్పుడు కూడా ప్రజల నమ్మకాన్ని వాళ్ళు గెలుచుకోలేకపోయారు. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎప్పుడు కూడా పని చేయలేదని చెప్పి కూడా ఇలా మేము చాలా గట్టిగా మేము చెప్పదలుచుకున్నాం. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ పర్యటన చేస్తుందని చెప్తున్నారు. వాస్తవంగా ఇలా ముఖ్యమంత్రి గారు నిన్న కర్వేనా రిజర్వాయర్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఆలోచన విధానంలో వేరే వేరు ఉండవచ్చు, కానీ జిల్లా అభివృద్ధి విషయంలో అంతా ఒకటిగా ఉండాలి. అన్ని అభివృద్ధులపై రాజకీయం చేయొద్దని సీఎం గారు పిలుపునిచ్చినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కేవలం ఉనికి చాటుకోవడానికి కోసమే అర్థం లేని విమర్శలు ఇలా చేయడం జరుగుతుంది. ఇలా వాస్తవంగా మనమంతా కూడా ఇలా టీఆర్ఎస్ నాయకులు ఒకటి ఆలోచన చేయాలి. మీరు 10 సంవత్సరాల నుండి 3 ఏళ్ళల్లో పని పూర్తయ్యే పని 10 ఏళ్ళలో మీరు చేయలేకపోయినారు. 2 ఏళ్ళల్లో ఇప్పుడు మీరు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవడానికి మాకు దాదాపు 2 ఏళ్ళ సమయం పట్టింది. ఈ 2 ఏళ్ళ సమయం పట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మొత్తం జిల్లాలో పర్యటన మొత్తం అన్ని ప్రాజెక్టులను పర్యవేక్షించారు. ఈ దాదాపు 6 నెలల్లోనే ఇలా ప్రజల అభివృద్ధి చూస్తారు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ నాయకులను మీ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా మేము వారికి స్పష్టం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలను అంచివేసే విధంగా ఇలా పెట్రోల్ ధరలు చాలా అధికంగా పెంచి గ్యాస్ ప్రైజులు కూడా ఇలా అధికంగా పెంచి అదేవిధంగా పిల్లల జీవితాలతో వాళ్ళు ఆడుకునే విధానాన్ని అలా ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. ఇలా బీజేపీ ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజ్ ద్వారా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులకు ఇలా అన్యాయం చేసే విధంగా ఇలా పేపర్ లీకేజ్తో వాళ్ళకు చేత కాదు ప్రభుత్వం చేయడానికి చేత కాదని చెప్పి వాళ్ళు ఇలా నిరూపించడం జరిగింది. దీన్ని మేమంతా కూడా నిరసిస్తూ 10వ తారీఖు నాడు 10th జూన్ నాడు మేము పెద్ద ఎత్తున భారీ ధర్నా మొత్తం జిల్లా వ్యాప్తంగా భారీ ధర్నా చేసి తెలంగాణ అంబేద్కర్ చౌరస్తా నుంచి కూడా అశోక్ టాకీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అక్కడ మేము సభ నిర్వహిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, అదేవిధంగా ప్రజలతోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన మహబూబ్ నగర్ గలం కేంద్రానికి వినిపించేలాగా మనమంతా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏవైతే ఈ అన్యాయాలు ఉన్నాయో దాన్ని మనం ఎండగట్టి చూపెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలో కూడా పాల్గొనాలి. అదేవిధంగా మేము టీఆర్ఎస్ నాయకులకు మరొకసారి చెప్తున్నాం, తప్పుడు మేము చేస్తున్న పనులను మీరు తప్పుగా చూపకండి. మీకు చేతగాక 10 ఏళ్ళు మీరు పండుకొని ఇలా మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఓరలేక ఇలా మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసే ఏవైతే కమెంట్స్ చేస్తున్నారో, ఏవైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో అవన్నీ కూడా తప్పుడు మెసేజ్ ఇలా ప్రజల్లోకి తీసుకుపోవద్దని చెప్పి కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కలిసి వచ్చి ప్రాజెక్టులను అంతా కలిసి డెవలప్ చేసి ప్రజలకు మేలు చేసే విధంగా మనమందరం కూడా ప్రజాప్రతినిధులందరం కూడా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు.